ఈ వీడియోను డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారి కోసము మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తీసుకొని క్విజ్ను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్విజ్లో మీరు మీ యొక్క సమాధానాలను కామెంట్ రూపంలో కానీ లేదా చాట్ బాక్స్లో కానీ పోస్ట్ చేయగలరు. ఇప్పుడు క్విజ్ను స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, సమాన ఎత్తులను కలుపుతూ గీయబడిన రేఖలు. ఏ సమోష్ణ రేఖలు, బి సమభార రేఖలు, సి సమోన్నత రేఖలు, డి సమపీడన రేఖలు. Correct answer is C. సమోన్నత రేఖలు. సతీష్ లక్నో నుండి శ్రీనగర్ వెళ్ళాడు. అతను ఏ దిక్కుకు వెళ్ళాడు? ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రానికి తూర్పున ఉన్న రాష్ట్రం ఏది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఛత్తీస్గఢ్, డి ఆంధ్రప్రదేశ్. Correct answer is D. ఆంధ్రప్రదేశ్. వర్షపాతాన్ని కొలిచే పరికరం. ఏ వర్షమాపకం, బి పీడన మాపకం, సి అనీమోమీటర్, డి బారామితి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ వర్షమాపకం. కాంటూర్ రేఖలు. ఏ ఒకదానిని ఒకటి ఖండించుకుంటాయి, బి ఒకదానికొకటి ఖండించుకోవు, సి అప్పుడప్పుడు ఖండించుకుంటాయి, డి వంకర టింకరగా ఉండవు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఒకదానికొకటి ఖండించుకోవు. ఒక ప్రదేశము ఎత్తును ఎక్కడ నుండి లెక్కించాలి? ఏ పర్వత శిఖరము నుండి, బి
సముద్ర మట్టము నుండి, డి లోయ దిగువ భాగము నుండి, డి తక్కువ ఎత్తు నుండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సముద్ర మట్టము నుండి. లాజికల్గా ఉంటుంది, ఆలోచించి సమాధానం పంపండి. రజియా హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళింది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసింది? ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. ఇండియా మ్యాప్ను గుర్తుకు తెచ్చుకుంటూ కరెక్ట్ ఆన్సర్ను పోస్ట్ చేయగలరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి దక్షిణం. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి వాడేవి? ఏ ఎత్తులు, బి పల్లాలు, సి గుర్తులు, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి గుర్తులు. ఢిల్లీని చూపడానికి వాడేది? పటంలో ఢిల్లీని చూపడానికి వాడేది? ఏ చుక్క, బి ప్రవాహ మార్గం, సి ట్రాక్, డి వేరువేరు రంగులతో కూడిన సరిహద్దు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ చుక్క. భూమి మీద ఎత్తును దీని నుండి కొలుస్తారు? ఏ సరస్సుల నుండి, బి సముద్ర మట్టం నుండి, సి నదుల నుండి, డి నదీ ప్రవాహాల నుండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సముద్ర మట్టం నుండి. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖ? ఏ కాంటూర్ రేఖ, బి సమతల రేఖ, సి పై రెండు, డి ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పై రెండు. భూమి వాలు తీవ్రంగా లేకుండా
తక్కువ వాలు ఉంటే. ఏ కాంటూర్ రేఖలు దూరం దూరంగా ఉంటాయి. బి కాంటూర్ రేఖలు దగ్గర దగ్గరగా ఉంటాయి. సి కాంటూర్ రేఖలు ఎత్తు పల్లాలుగా ఉంటాయి. డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కాంటూర్ రేఖలు దూరం దూరంగా ఉంటాయి. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దీని స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఏ భూమి, బి పర్వతం, సి సముద్రం, డి నీరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ భూమి. రమేష్ హైదరాబాద్ నుండి పూణే వెళ్ళాడు. అతను ఏ దిక్కుకు ప్రయాణించాడు? ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి పడమర. తెలంగాణ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది ఈ వాలు దిక్కున ప్రవహిస్తుంది. ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం, డి దక్షిణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ తూర్పు. తెలంగాణ పీఠభూమి ప్రాంతాన్ని విభజించే నదులు. ఏ పెన్నా, కావేరి, బి కృష్ణా, తుంగభద్ర, సి కృష్ణా, గోదావరి, డి నర్మదా, తపతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి కృష్ణా, గోదావరి. పటాల వలన ఉపయోగం. ఏ రోడ్లు వేయడానికి, బి ప్రాజెక్టుల ముంపు ప్రాంతాలను గుర్తించడానికి, సి పై రెండు, డి ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పై రెండు. ప్రశ్న, సముద్ర మట్టం యొక్క ఎత్తును కొలుచుటకు దీనిని పరిగణలోనికి తీసుకుంటారు. ఏ
అలలు యొక్క సగటు ఎత్తు ఆధారంగా. బి సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించుట. సి అలల యొక్క పై తలాన్ని పరిగణలోనికి తీసుకునుట. డి ఏ మరియు బి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఏ మరియు బి. కుసుమ ముంబై నుండి కోల్కతా వెళ్ళింది. ఆమె ఏ వైపుకు వెళ్ళింది? ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి తూర్పు. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఏ వేడిగా ఉంటుంది, బి చల్లగా ఉంటుంది, సి ఏ విధమైన మార్పు ఉండదు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి చల్లగా ఉంటుంది.